చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తన ప్రత్యర్థి మీద ఇంత పాజిటివ్‌గా మాట్లాడడం కూడా నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో, నిజంగానే అంబటి గారు ఈ విధంగా మాట్లాడడం కూడా చర్చకు దారితీస్తుంది. ఏంటి అంటే ఇంతకు ముందు తీసినటువంటి 'హరిహర వీరమల్లు' గాని, దానికి ముందు తీసినటువంటి 'బ్రో' గాని సక్సెస్ అందుకోలేకపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు 'ఓజీ' సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే దీనికి కారణం లాస్ట్ టైం 'హరిహర వీరమల్లు'ను రిలీజ్ అయితే చాలు అన్న రీతిలో తీశారు కాబట్టి, క్లైమాక్స్ కూడా సరిగ్గా తీయలేకపోయారు కాబట్టి, అది తగినంత ప్రజాదరణ పొందలేదు. కానీ ఇప్పుడు 'ఓజీ' అలా కాదు. ఇక్కడ దర్శక నిర్మాతలు గాని వారి కష్టాన్ని చూపించుకోవడానికి కూడా ఈ మూవీని తీసినట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో కూడా తీసినట్టు తెలుస్తుంది. సో, అంతేకాదు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తన బాధ్యతలు పక్కన పెట్టి సినిమా తీశా అన్నారే, ఇది 100% తప్పండి. నిజంగానే ఆయన బాధ్యతలు పక్కన పెట్టేస్తే కొన్ని అటవిక గ్రామాలకు రోడ్లు ఎలా వస్తాయండి? ఆ గ్రామాలకు రోడ్లు ఎలా వస్తాయి? ఆ గ్రామాలకి ఈయన ఎలా చెప్పులను పంచి పెడతారు? కొన్ని మహిళలకి ఎలా చీరలను పంచి పెడతారు? ఈయన సక్రమంగా నిర్వర్తించుకుంటూనే సినిమా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఓకే. ఆయన కష్టం ఉంది అందులో. సినిమా షూటింగ్‌కి ఇటు పక్క ప్రజాదరణకి, ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి టైం అస్సలు సరిపోదండి. ఇంత కష్టపడ్డారు కాబట్టే 'ఓజీ' సక్సెస్ అవుతుందని కూడా వారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, నిజంగా ఫ్యాన్స్ కంటే కూడా సామాన్య ప్రజలు కూడా ఎక్కువగానే ఎదురు చూస్తున్నారండి 'ఓజీ' కోసం.